కరీంనగర్లోని ఎమ్మెల్సీ కౌంటింగ్ సెంటర్ వద్ద అభ్యర్థులు ఆందోళనకు దిగారు. భారీగా చెల్లని ఓట్లు నమోదవుతుండటంతో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. కౌంటింగ్ సెంటర్ ముందు రీపోలింగ్ నిర్వహించాలని పలువురు స్వతంత్ర అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ఓట్లు చెల్లని ఓట్లను తీసి పక్కకు పెట్టిండ్రు. రాత్రి 12 వరకు అవి 60,000 దాటే పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఇది అన్యాయం, అక్రమం. కొత్తగా నమోదు చేసుకున్నటువంటి అభ్యర్థులకు, ఓటర్లకు ఎటువంటి అవగాహన కల్పించకుండా వాళ్ళు ఎట్లా ఓటు వేయాలో తెలియదు. కాబట్టి వెంటనే ఈ ఎన్నికలను రద్దు చేయాలి, రీ ఎలక్షన్స్ పెట్టాలని ఇండిపెండెంట్ అభ్యర్థులంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్లోని ఎమ్మెల్సీ కౌంటింగ్ సెంటర్ వద్ద అభ్యర్థులు ఆందోళనకు దిగారు. భారీగా చెల్లని ఓట్లు నమోదవుతుండటంతో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. కౌంటింగ్ సెంటర్ ముందు రీపోలింగ్ నిర్వహించాలని పలువురు స్వతంత్ర అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపాలకృష్ణ అడిగి తెలుసుకుందాం. గోపాలకృష్ణ, కరీంనగర్ కౌంటింగ్ సెంటర్ ముందు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. ఇప్పటిదాకా చెల్లని ఓట్లు భారీగా నమోదవుతూ ఉండడం వాళ్ళ ఆందోళన కారణంగా చెప్పుకోవచ్చు. అందుకే స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఖచ్చితంగా రీపోలింగ్ జరిపించాలి, తమకు అన్యాయం జరుగుతుందంటూ ఆందోళన అయితే నిర్వహించారు. బట్ ఎన్నికల అధికారుల నుంచి మాత్రం దానికి సంబంధించి ఇంతవరకు స్పందన రాలేదు. ఎందుకంటే బరిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం దీనిపై స్పందించారు. కొన్ని ఏవైతే చెల్లని ఓట్లుగా ఉన్నాయో, అంటే రకరకాలుగా ఉన్నాయి, వాటిలో ఒకటో నెంబర్ వేసి దానికి రౌండప్ చేయడం కావచ్చు, ఇట్లాంటి ఘటనలు ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటిని కనీసం పరిగణలోకి తీసుకోవాలనేటువంటి ఒక అభ్యర్థన అయితే చేశారు. కానీ దానికి ఎన్నికల సంఘం నుంచి ఇప్పటివరకు రిప్లై రాలేదు. దీంతో ఖచ్చితంగా అవన్నీ కూడా చెల్లని ఓట్లుగానే మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ఓట్లను ఖచ్చితంగా చెల్లని ఓట్లుగా డిసైడ్ చేస్తున్నారు. ఎందుకనంటే రకరకాలుగా ఓట్లను వేశారు. కేవలం నిబంధనల ప్రకారం నెంబర్స్ మాత్రమే వేయాల్సి ఉంటుంది. బ్యాలెట్ పత్రంలో ఖచ్చితంగా 1వ నెంబరు, 2వ నెంబరు, 3వ నెంబరు ఇలా వారి ఇష్టం ఉన్నటువంటి ప్రాధాన్యతను చూపిస్తూ ఆ నెంబర్ మాత్రమే వేయాల్సి ఉంటుంది. కానీ నెంబర్ చుట్టూ గీత గీయడం, అలాగే నెంబర్ కింద సంతకం పెట్టడం కావచ్చు, ఇలాంటి ఘటనలు చేశారు. ఈ నెంబర్ పక్కన 0 పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా రకరకాలుగా ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. అయితే ఇవన్నీ కూడా చెల్లని ఓట్లుగానే చెప్తున్నారు అధికారులు. ఇవి భారీ ఎత్తున ఉన్నాయి, 1, 2 కాదు. ప్రతి పోలింగ్ బూతుల్లో 100 ఓట్ల వరకు చెల్లనివి నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సుమారుగా ముఖ్యంగా పట్టభద్రులకు సంబంధించినటువంటి ఓట్లలో చూస్తే ఈ సంఖ్య చివరి వరకు 30 నుంచి 50,000 ఓట్ల వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అందుకే అభ్యర్థులందరూ కూడా ఆందోళనకు దిగారు. ఇటు టీచర్స్ ఎమ్మెల్సీలో చూస్తే టీచర్స్ ఎమ్మెల్సీలోనూ 871 ఓట్లు చెల్లనిగా పడ్డాయి. 800 ఆ ఓట్లలోనే టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఓట్లలోనూ కొంతమంది సంతకాలు చేయడం, రౌండప్ చేయడం, అలాగే టిక్ మార్క్ చేయడం ఇవన్నీ కూడా చేశారు. దీంతో వాటిని పూర్తిగా చెల్లని ఓట్లుగా పరిగణిస్తూ పక్కన పెట్టేశారు కౌంటింగ్ సిబ్బంది. అయితే ఎక్కడైతే 1వ నెంబర్ వేశారో, 2వ నెంబర్ దాని ముందు 0 పెట్టడం కావచ్చు, లేదంటే రౌండప్ చేశారు. కనీసం వీటిని పరిగణలోకి తీసుకోవాలని అభ్యర్థులు వేడుకుంటున్నారు. ఇప్పటికే దీని విషయంలో ఎన్నికల సంఘానికి సైతం వాళ్ళు అభ్యర్థనను పంపించారు. కానీ అధికారుల నుంచి ఇప్పటివరకు స్పందన రాకపోవడంతో వాళ్ళందరూ కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. ఇటు టీచర్స్ ఎమ్మెల్సీలో 800 Right.